తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అమ్మా. భక్తి, కొంతమంది భక్తితో ఉంటారు కానీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. అంటే భక్తి ముసుగులో ఉండి వీళ్ళన్నీ వెధవ పనులు చేస్తున్నారేమో అని చూస్తే అర్థమైపోతుంది. అసలు ఈ భక్తికి కర్మకి మధ్య సంబంధం ఏంటి? నిజంగా భక్తిలో ఉంటే అసలు ఎవ్వరూ కూడా తప్పు పని చేయలేరు. ఎందుకు అని అంటే భక్తి యోగం అనుకోండి, జ్ఞానయోగం అనుకోండి, కర్మయోగం అనుకోండి, 3 వేరుగా అనిపిస్తాయి కొంచెం, కానీ 3 ఒక్కటే. ఎందుకు అని అంటే ఇక్కడ అసలు నిజంగా కనుక మీరు ఒక దాన్ని పూర్తిగా నమ్మారనుకోండి, దేన్నైనా సరే మీకు మోసం చేయడం అన్నది అసలు వస్తుందా? రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను అనుకో, మిమ్మల్ని నేను ఎప్పుడు మోసం చేయలేను. అప్పుడు మిమ్మల్ని మోసం చేయలేనప్పుడు ప్రకృతి అంతా ఎవరిలో కనిపిస్తుంది? నేను ఎవరిని నమ్మానో దానిలో కనిపిస్తుంది. అప్పుడు ప్రకృతిలోని దేన్ని కూడా మనం ఏం చేయలేము, ఇబ్బంది పెట్టలేము. కానీ ఇబ్బంది ఎందుకు పెడుతున్నాము అంటే నిజంగా భక్తి లేదు, అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం దేవుడికి. దాన్ని భక్తి అనుకోవడం వాళ్ళ తప్పు, వాళ్ళు భక్తిలో ఉన్నారనుకోవడం మన తప్పు. ఎందుకు అని అంటే నిజంగా భక్తి ఉన్నవాడు ఎప్పుడు దేన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడు అంటే భక్తి మీకు బ్యాలెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ప్రేమ అన్న తత్వానికి అర్థం ఏమిటి అని అంటే, చాలా మంది ప్రేమ అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక తల్లి ఉంది, ఆ తల్లి పిల్లలతో ప్రేమగా కనెక్ట్ అయింది అనుకోండి, చాలా అంటే నిజమైన ప్రేమ. ఇక్కడ ఎమోషన్ ప్రేమ, ఎందుకంటే నార్మల్ హ్యూమన్కి ఎమోషన్ ప్రేమ కూడా ఉంటుంది. ఆ ఎమోషన్ ప్రేమ ఉన్న తల్లికి నార్మల్ రియలైజ్డ్ తల్లి, నిజమైన రియలైజ్డ్ ప్రేమకి తేడా ఏంటి అని అంటే, ఎమోషనల్ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, పిల్ల పడిపోయింది అనుకోండి, వెంటనే ఏడ్చుకుంటూ లబో దిబ్బో అని గుండెలు బాదుకుంటూ అయ్యో నా పిల్ల పడిపోయింది అని ఏడుస్తూ ఉంటారు. కానీ అక్కడ పిల్ల పడిపోయి రక్తం కారుతుంటే ఏడవడం ఇంపార్టెంటా? ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ చేసి ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలి? దానికి ఆ రక్తం తగ్గించాలి కదా, అది ఇంపార్టెంటా? ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఎవరు తీసుకెళ్తారు? అవును, అంటే సమయస్ఫూర్తి ఉండాలని అర్థం. అంటే బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ వెతకడాన్ని ప్రేమ అంటారు. ఏ ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం తెచ్చుకోవడాన్ని ఎమోషన్ అంటారు. ప్రస్తుతం ఎందుకు జరుగుతుంది అంటే మొత్తం అంతా ఎమోషనల్ గానే, దేవుడికి కూడా ఎమోషనల్ గానే కనెక్ట్ అవుతున్నాం. ఎప్పుడైనా సరే దేవుడికి ఎలా ఉండాలి అంటే నిజం ప్రేమగా కనెక్ట్ అవ్వాలి. అదే మనకి రాధాదేవి చూపిస్తుంది కృష్ణుడి విషయంలో. ఆయన ఒక్కరినే ఆవిడ ప్రేమిస్తారు, ఆయన ఒక్కడినే ఆవిడ ప్రేమిస్తే ఈ సృష్టి అంతా ఎవరిని చూసింది? ఆయన్నే చూసిందిట. అష్ట భార్యలకి డౌట్ వస్తుందిట ఒకసారి, ఏమని అంటే ఇంతమంది ఉన్నాం కదా, ఆవిడ ఒక్కరినే ఎందుకు స్పెషల్గా చూస్తున్నారు అని. స్పెషల్గా చూస్తున్నారు అని డౌట్ వచ్చి, ఏంటి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకోవాలంటే కృష్ణుడిని అడగకూడదు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నారట. అనుకుని ఏం చేస్తారు అంటే కృష్ణుడిని అడుగుతారట, స్వామి నీకు రాధాదేవికి పూజ చెయ్యాలి అని మాకు కోరికగా ఉంది, ఒకసారి ఆవిడ మీరు వచ్చి కూర్చుంటే మేము పూజ చేస్తాము అని అడుగుతారట. సరే అని చక్కగా ఎంతో భక్తిలో 8 మంది పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఏం చేస్తారట, నైవేద్యంగా పాలిస్తారట. పాలిచ్చి కృష్ణుడికి చక్కగా చల్లారి పెట్టి పాలిస్తారట. రాధమ్మ వారికి మాత్రం వేడి వేడి పాలిస్తారట. పాలిస్తే ఆవిడ తాగేస్తారు. ఇంకా పూజ అయిపోయింది, ఎవరి పని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 8 మంది భార్యలు భర్తకి సేవ చేద్దాం అని చెప్పి స్వామివారి దగ్గరికి వస్తారు. స్వామివారి దగ్గరికి వచ్చేసరికి రోజు వెన్న తెచ్చి మామూలుగా ఆయన కాళ్ళకి నొక్కుతూ ఉంటారు. ఈ నొక్కడంలో ఏంటవుతుంది అంటే, నొక్కుదామని వచ్చేసరికి ఆయన కాళ్ళు పాదాలు మొత్తం బొబ్బలు వచ్చేసి ఉంటాయట. బొబ్బలు వచ్చేసి ఉండేసరికి మొత్తం 8 మంది చాలా 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 ఫీల్ అవుతారు. ఎందుకంటే కృష్ణుడు అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం. ఏంటి స్వామి కాళ్ళు ఇలా అయిపోయాయి
అని చెప్పేసి వాళ్ళకి ఇంక ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చి స్వామి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడే పూజ చేసినప్పుడు మీ పాదాలు చాలా బాగున్నాయి, ఈ కాసేపులో ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు ఇలా బొబ్బలు వచ్చాయి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అడుగుతారట. అడిగితే అప్పుడు కృష్ణుడు ఒకటి చెప్తాడట, ఏమని అంటే మీరు నాకు చల్ల పాలు ఇచ్చారు, ఆవిడకు వేడి పాలు ఇచ్చారు, ఆవిడ గుండెల్లో నా పాదాలు ఉన్నాయి కదా కాలిపోయాయి అని చెప్తాడట. అంటే అంత భక్తి ఉండాలి, అప్పుడు ఎమోషన్ ఉండదు అసలు అక్కడ. ఎందుకంటే ఆవిడకేం రాలేదు, ఏమని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలనో లేకపోతే ఎందుకు అని క్వశ్చన్ ఏం ఎందుకంటే అందరిలోనూ ఆవిడే ఉంది. ఎప్పుడైతే మనలో ఎమోషన్ లేదో ప్రతి ఒక్క దానిలోనూ ఎందుకు మీకు ఏం ఎగ్జాంపుల్స్ వద్దమ్మా, చిన్నది ఒక బెలూన్ ఉందనుకోండి, ఆ బెలూన్ నిండా గాలి ఊదాం, బర్త్డే పార్టీ అనుకున్నాం, కానీ ఆ బెలూన్ని మీరు ఊది కింద పెట్టారనుకో అది ఎప్పుడైనా కింద నిలవడం చూస్తారా, అది అలా ఎగురుతూ ఉంటుంది. ఎందుకు ఎగురుతుంది ఆకాశం వైపు చూస్తూ అంటే అందులో ఏముంది, ఆక్సిజన్ గాలి ఉంది, ప్రాణశక్తి ఉంది. దానికి ఏంటి, ఈ లోపల ప్రాణశక్తి ఉన్నంత వరకు మనం అంతే ఇళ్ళల్లో ఎగురుతూ ఉంటాం, తల ఎగరేస్తూ ఉంటాం. తీరా ఈ ప్రాణశక్తి పోయింది అనుకోండి ఎక్కడ పడి ఉంటాం, నేల మీద ఉంటాం. ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే ఇది శవం, లేకపోతే ఇది ఏమవుతుంది శవం. ప్రతి ఒక్కళ్ళని శవం అనే పిలుస్తున్నారు, అప్పటి వరకు పలానా పేర్లు అంటున్నారు ప్రాణశక్తి ఉన్నంత వరకు. అది లేనప్పుడు ఏమంటున్నారు, అందుకే ప్రాణశక్తి ఉన్నంత వరకే దాని రంగులన్నీ కనిపిస్తున్నాయి. దానికి అర్థం కాని విషయం ఏమిటంటే ఇది ఎగురుతున్నంతసేపు ఈ బెలూన్కి బయట కూడా ఉందని తెలియట్లే. అంతే మనకు కూడా అంతే, ఈ లోపల ప్రాణశక్తి ఉంది, ఈ మధ్యలో ఉంది, ఆ లోపల ఉంది. అంటే మీరు నేను ఏమిటి ఒక్కటే. ఆ ఒక్కటే అయినప్పుడు నేను ఎవరిపైన అహంకారం చూపిస్తాను, ఎవరిపైన కోపం చూపిస్తాను, ఎవరిపైన ప్రేమ చూపిస్తాను, ఎవరిపైన ఇంకే ఏ ఎమోషన్ అయినా చూపిస్తాను. మీరు నేను ఒకటే అయినప్పుడు ఇంకేం చూపించక్కర్లే. ఆ మోషన్ లో వెళ్తూ ఉంటాయి. అంటే అదే మరి కర్మయోగం అంటే, ఇక్కడికి నేను వచ్చాను, మీకు నాకు ఏం రిలేషన్ ఉందో మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాము. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, మీరు ప్రశ్న అడగాలి, నేను ఆన్సర్ చెప్పాలి, అంతే. అది చెప్పడం మన డ్యూటీ మందే, మనం వెళ్ళిపోతున్నాం. అదే కర్మయోగం అంటే. అంతే తప్ప మళ్ళీ ఏమిటి అని అంటే దీన్ని మనం ఇక్కడ చేస్తున్న ఏదైనా కూడా మనం ఇక్కడ చేస్తున్నది ఒక నాటకంలో ఒక పాత్రధారులో, కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాం, నేనే డైరెక్టర్నేమో ఈ మొత్తం నాటకానికి అంతటికీ అనుకుంటున్నాం, కానీ సూత్రధారిని మనం గుర్తించటం లేదు కదా. ఆ సూత్రధారి ఏమిటి అంటే అదే త్రిపుర రహస్యం అని అంటారు. అంటే మొత్తం ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి నుంచి వచ్చిన పరమాణువులమే మనము. అప్పుడు అది మనం ఒకటే, అప్పుడు మీరు నేను ఒకటే. జస్ట్ మనకిచ్చిన డ్యూటీ మాత్రం మనం ఏం చేయాలి, నిర్వర్తించాలి. అది నిర్వర్తించడం మానేసి ఆ డ్యూటీకి ఓనర్ని నేనే అనుకున్నప్పుడే ఈ ఎమోషన్స్ వస్తాయి అన్నమాట. అక్కడ మనకి అది అర్థమయ్యేటట్టు. ఎందుకు అని అంటే ఆ ఎమోషనల్ లెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ భక్తిలో ఎప్పుడు ఇంకోళ్ళకి హాని చేయాలని ఉండదు. ఎందుకంటే నేను మీ పైన కోపం పడ్డాను, మిమ్మల్ని ఆ హాని ఎవరికి, మళ్ళీ మనకి. ఎందుకంటే ఇది బాల్ లాంటిది. నేను కనుక అంటే మీ మీద ఏదో చేద్దామని చెప్పి నేను మీ పై బాల్ విసిరాను, ఆ బాల్ ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏమిటి, మళ్ళీ మీ పైన ఎంత ఫోర్స్గా విసిరానో దానికి డబుల్ ఫోర్స్లో ఎవరికి వచ్చి తగులుతుంది. అంటే మనం ఎవరికైనా చెడు చేస్తే మీకు ఒక కన్ను లేకుండా పోవాలంటే నాకు ఎన్ని కళ్ళు ఉండవు, అంతే. పురాణాల్లో కూడా వీటికి వివరణ ఉంటుందమ్మా. ఇది అసలు అంటే భక్తి ఉన్నవాడు ఎప్పుడు ఇంకోళ్ళకి హాని చేయడు, అంతే. జస్ట్ ముసుగులో ఉన్నామంతే, అంటే ఆ భావనతో ఉన్నామంతే. అది భక్తి అదొక ఎమోషన్ లా, అంటే దాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం. నిజం భక్తి ఉన్నవాడు ఎప్పుడు రాధాదేవిలాగే, అంటే అక్కడ ఆ పని అలా అవుతూ ఉంటుంది సాఫీగా. మన పాత్ర ఏదో మనం పోషించి వెళ్ళిపోవాలి, దానిలో ఎమోషన్స్ మనకి ఉండవు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే పూర్తిగా ఎమోషన్సే ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే నేను చెప్పిన మాట వినలేదా, నీకు నేను ఇచ్చేస్తా, ఏం చేస్తాం, ఎందుకు చేయడం అని అంటారు. అంటే దేవుడు ఇప్పుడు నువ్వు నీకు ఎమోషన్ ఉందేమో, దేవుడికి లేదు కదా. ఇప్పుడు నేను ఎలా బిడ్డో మీరు అలాగే బిడ్డ కదమ్మా. అప్పుడు నేను మీకు హాని చేస్తాను. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు, ఒకళ్ళని ఏదో చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా ఏంటి? ఈ జన్మకి మహా అయితే మీ పిల్లలతో మీరు 80 సంవత్సరాలు ఉంటారు, మీకు వాళ్ళకి 100 ఏళ్ళు కనుక రాసేస్తే
అలాంటప్పుడు మీకే ఇంత ప్రేమ ఉంటే జన్మ జన్మల నుంచి వస్తున్న తల్లికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది? అప్పుడు ఒకళ్ళు ఇంకోళ్ళకి హాని చేస్తానంటే ఆవిడ ఎలా ఒప్పుకుంటుంది? అవును. కాకపోతే ఒక్కొక్కసారి మన కర్మ బాగోక అది అనుభవించవలసి వస్తే వస్తుంది. కానీ ఎప్పుడు సేఫ్ ఎవరు? అనుభవించిన వాడే. ఎందుకంటే ఎవరు అండర్ ప్రొటెక్షన్‌లో ఉంటాం? పరమాత్మ. పరమాత్మ. ఉమ్, ఆ పరమాత్మ అండర్‌లో ఉంటాం. అప్పుడు మనకేం భయం లేదు. అంతే. అది మనకు అర్థమయ్యేటట్టు చేసుకోవడమే. ఎందుకు అంటే ఇవి కూడా ఎలాంటివి అంటే మనలో ఇందాక చెప్పినట్టు ఆ మురిగుంట్లో ఉన్న మలినాలే. ఉమ్, అవి బయటకు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో వాళ్ళకి మనం ఏదో చేసామనుకోండి, ఇంత జన్మలోనే ఎప్పుడో అవి ఈ రూపంలో ఇప్పుడు వస్తాయి. కానీ అవి మనం ఆవిడని నమ్మి బతికితే అవేం మన అంటుకోవు. జస్ట్ వాటి ద్వారా అవి వెళ్ళిపోతాయి. ఉమ్, కాకపోతే ఎప్పుడైనా సరే హాని చేయించుకున్న వాడికంటే చేసిన వాడికే ఎక్కువ ఫలితం. ఎందుకంటే బాల్ వేసిన వాడికే ఎక్కువ డబల్ తగులుతుంది. అంతే. తీసుకున్న వాడికి ఏంటి ఓసారి తగిలి వచ్చేస్తుంది. అంతే. ఎందుకంటే ఆవిడ రక్షిస్తుంది కదా. అవును. అది నువ్వు ఏ రకంగా ఇస్తున్నావు అనేది చూసుకోవాలి. చూసుకోవాలి. పాజిటివ్ గానా నెగిటివ్ గానా. ఎప్పుడైనా సరే మనం ఎంత మంచి చేస్తామో అంత మంచి. ఎందుకంటే ప్రకృతి ధర్మమే అది. మీరు ఏమిస్తే అది ఇస్తుంది. మీరు అందరికీ మంచి చేస్తే ఆ మంచే మీకు వెనక్కి వస్తుంది. మీరు చెడు చేస్తే చెడే వెనక్కి వస్తుంది. అంతే. చక్కటి వివరణ ఇచ్చారమ్మా. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.